బీసీలకి జరిగినటువంటి న్యాయంగా దాన్ని చూడాలి డెఫినెట్ గా. అక్కడ నేను అదే చెప్తున్నా జయరామన్కి లేదా ఇక్కడ మిగతా మిత్రులకు కూడా, అక్కడ సుస్థిర ప్రభుత్వం ఉండాలా వద్దా? ఒకటే మాట, సుస్థిర ప్రభుత్వం ఎట్లా ఏర్పడుతుంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది, 5 మంది ఉన్నారు వారికి. రేపు ఏదో కోణంలో వాళ్ళు విత్డ్రా అయితే, దేశంలో అనేక రాజకీయాలు చూసినాం కదా కాంగ్రెస్ పార్టీ. ఒక మాట ఎందుకు సార్ చెప్తారు? ఒక్క మాట. ఇంకో మాట జయరామన్న, తమిళనాడులో బీజేపీ కాదు ఎంటర్ అయింది, కాంగ్రెస్ కూడా ఎన్నడూ ఎంటర్ కాలేదు. ఇవాళ అది ఈ డిఎంకే ఈ 5 సీట్లు కూడా, ఇవాళ కాంగ్రెస్ కు 5 సీట్లు కూడా డిఎంకే పుణ్యమా కాదా? డిఎంకే సపోర్ట్ తోటి గెలిచింది కదా. ఇండిపెండెంట్ గెలిచారా మీరు? నుమాజ్ భాయ్, మీరు ఇండిపెండెంట్ గెలిచారా? మీరు అలయన్స్ లో గెలిచారా? ఆనెస్ట్లీ చెప్తా ఇప్పుడు ఇండిపెండెంట్ గెలిచారా? 27 చోట్ల మేము గెలిచారా? మా మద్దతు వారికి ఉంది, వారి మద్దతు మాకుంది. చెప్తుంది డిఎంకే సపోర్ట్ తోటి ఆ మాత్రం 5 సీట్లు గెలిచారు. ఆ మాత్రం ఇంకెక్కువ గెలిచే వాళ్ళం మేము. ఒక్క మాట, 10 మంది ఎంపీలు ఉన్నామండి మేము అక్కడ. ప్లీజ్, 10 మంది ఎంపీలు ఉన్నారు మా వాళ్ళు అక్కడ. ప్లీజ్ అండర్స్టాండ్. ఆ 10 మంది ఎంపీలైనా అలయన్స్ లోనేనా నవాజ్ భాయ్? అలయన్సే అంటే ఇంకెక్కువ గెలవాలి మేము. ఒక మాటనా, మీరు ఇండి కూటమి నడుపుతా ఉన్నారు, మీరు యు ఆర్ ద కింగ్ ఆఫ్ ది, అంటే యు ఆర్ ద హెడ్ ఆఫ్ ది ఇండి కూటమి. మీ మిత్రుడు డిఎంకేనే కాదని ఇవాళ రాత్రి మరి టీవీకి వారు కూడా మా మిత్రులు. వారు మిత్రధర్మమా మిత్రభేదమా? వారు మిత్రులు కాబట్టి వాళ్ళతో పాటు మేము పోటీ చేసినాం. మేము ఇవాళ మేము ఇప్పుడు జయరామ్ అన్న దాన్ని కంటిన్యూ చేస్తాం. జయరామ్ మేము కోరుకునేది కేంద్రంలో అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలి. కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది అది, టీవీకే నాయకత్వంలోనే సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలి. ఈ చిన్నా తీర్చక పార్టీలతోటి ఏర్పడితే ఏ క్షణమో ఎప్పుడు మళ్ళీ ఊడిపోతుందో, మళ్ళీ రాష్ట్రపతి పాలన, మళ్ళీ ఎలక్షన్స్ అనేది అది ఉండకూడదు అనేటువంటి కేంద్రం ఆకాంక్ష తప్ప మీరు చెప్పిన విషయాలు ఏది కూడా కాదు. విజయ్ 100% అక్కడ ముఖ్యమంత్రి కావాలి, దళితులకు రాజ్యాధికారం రావాలి, బీజేపీ 100% సపోర్ట్ చేస్తుంది. అంతోదయ ఉద్యమం బీజేపీ వాళ్ళ కులాలు మతాలు వర్గాలు కాదు. ఇవాళ దేశానికి ఒక ఎస్టీ ట్రైబల్ మహిళని రాష్ట్రపతిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది, ఒక ఎస్సీని రాష్ట్రపతి చేసిన భారతీయ జనతా పార్టీది. ఏ వర్గానికి బీజేపీ వ్యతిరేకం కాదు. అక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఏఐడిఎంకే తోటి టీవీకే వారు కలిసి ఉంటే సుస్థిర ప్రాబ్లం వస్తుంది. మేము కోరుకునేది కూడా ఆయన తీసుకోవడం లేదు, మద్దతు ఓకే, ఆయన వ్యక్తిగత రాజకీయాలు కావచ్చు. ఇవాళ 45-55 మంది ఉన్న ఏఐడిఎంకే తోటి టీవీకే ప్రభుత్వం ఏర్పడితే ఆ రాష్ట్రానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? చిన్న చిత్క పార్టీల ద్వారా ఏర్పడితే రాజకీయాల్లో లౌక్యం కూడా ముఖ్యమే, సిద్ధాంతాలతో పాటు. సిద్ధాంతాలు ఉండవు, ఏముండవు రాజకీయ. అంతిమంగా ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్ తో వెళ్తుంది కాబట్టి బీజేపీకి బాధ. అంతేనా విఠల్ గారు? ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్ తో పొత్తుకు వెళ్లడమే విజయ్ చేసిన పాపం. అందుకే హీరోకే చొక్కలు చూపిస్తున్నారు. అంతేనా? పొత్తు కాదని అనేది మా ఆకాంక్ష ఏంటంటే అక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలి. 5 మందితోటి సుస్థిర ప్రభుత్వం ఉండదు. మన ఆకాంక్ష ఎట్లా ఉన్నా ప్రజలు ఇచ్చిన తీర్పు కదా అది. ప్రజలు ఇచ్చిన తీర్పు పార్టీల నిర్ణయం. మన ఆకాంక్ష అంతే కదా. ఇప్పుడు రాష్ట్రపతి గవర్నర్ గారు ఏం కోరుకు, రాజ్యాంగబద్ధంగానే గవర్నర్ ఏమంటున్నారు, ఆయన డిస్క్రిషన్ పవర్ ఉంది. ఒకటి ఫ్లోర్ టెస్ట్ చేసుకోమని చెప్పే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉంది. ఫ్లోర్ టెస్ట్ అంటే 24 గంటలు మాత్రమే టైం ఇవ్వాలి. 24 గంటలు ఇప్పుడే ఇట్లుంది. 24 గంటల ప్రభుత్వం ఒకవేళ ఓడిపోతే, బల నిరూపణ జరగకపోతే మళ్ళీ ఆ పరిస్థితి వస్తుంది. అందుకనే కొంత జాప్యం జరిగినా మీకు మద్దతు ఇస్తున్న పార్టీల లిస్ట్ అడుగుతున్నాడు అంతే. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు తీసుకోండి, లిస్ట్ ఇవ్వండి అడుగుతున్నాడు. ఆ లిస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఈ పార్టీలు. ఐఎంఎల్, ఇండియన్ ముస్లిం లీగ్ నిన్న మద్దతు ఇచ్చే వాళ్ళు ఎందుకు విత్డ్రా చేసుకుంటది? వీసీకే నిన్న మద్దతు ఇచ్చి విత్డ్రా చేసుకుంటది. ఓకే విఠల్ గారు. నుమాన్ గారు, డిఎంకే పార్టీ లోక్సభ స్పీకర్ కూడా లేఖ రాసిన విషయం మీ దృష్టికి వచ్చి ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు దాకా చెప్తున్నారు, నిజంగా కూడా మేము అటు స్టాలిన్ తో కూడా చర్చలు జరుపుతున్న మా పొత్తు మాతో ఉంటుంది ఖచ్చితంగా మీరు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా మీతో కూర్చోలేమని మరి స్పీకర్ కి లేఖ రాసినటువంటి పరిస్థితి కదా. కనుమల గారు ఏం చెప్తారు? దట్ ఈస్ ఆల్సో స్ట్రాటజీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఆ లెటర్ రాయించడంలో, ఆ లెటర్ రావడంలో కూడా లెటర్ కూడా మీరే ఇప్పించారా? మీకు టైం వస్తే మీకు అన్ని తెలుస్తాయి కదా. జస్ట్ వెయిట్ అండ్ సీ కదా, వెయిట్ అండ్ సీ. మీకు తర్వాత తెలుస్తుంది. కాంగ్రెస్ కి రాజకీయం నేర్పడము, వీళ్ళు ఏదో చేద్దామని చెప్పేసి చూస్తున్నారు. మాకు నేర్పించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఉద్దండులం మేము రాజకీయాల్లో. వారు ఏదో చేద్దామని చెప్పేసి చూపిస్తున్నారు. 100%
ఇండియా అలయన్స్ ఇంకా బలపడుతుంది అంటది లీడర్షిప్ ఆఫ్ రాహుల్ గాంధీ గారు. అప్పుడు కన్వీనర్కి వద్దని చెప్పేసి మమతా బెనర్జీ గారు ఏ రకంగా అయితే ఆక్షేపించారో ఈ రోజు వారి నోటితో మేము చెప్పిస్తాం, అది కూడా మీరు చూస్తారు. రెండు విషయాలు విఠలన్న మాట్లాడుతూ చెప్పారు, ప్రతి ఒక్క వర్గానికి మేము బీజేపీ పార్టీ మేము పెద్దపీట ఇస్తామని చెప్పేసి. రెండు విషయాలు నేను అడగదలుచుకుంటున్నాను. ఎస్సీలకు మేము చేసినాము, బీసీలకు మేము చేసినామని చెప్పేసి చాలా గట్టిగా చెప్పారు. నేను రెండే విషయాలు నేను అడగదలుచుకున్నాను చాలా సూటిగా. విఠలన్న, యూ టెల్ మీ, ఎన్ని రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు, ఎంతమంది ఉమెన్ రిజర్వేషన్ అని చెప్పేసి ఎలక్షన్ జరిగేటప్పుడు తీసుకొచ్చారండి. నారీ శక్తి బిల్ ఆల్రెడీ అయిపోయినా సరే అండర్ ద గైజ్ ఆఫ్ విమెన్ రిజర్వేషన్ బిల్, డిలిమిటేషన్ బిల్ ని మీరు తీసుకొచ్చారండి. అయినా సరే నేను ఒక అడగదలుచుకుంటున్నాను, విమెన్ రిజర్వేషన్ మీరున్నటువంటి రాష్ట్రాలు 21 రాష్ట్రాలు మీరు అధికారంలో ఉంటే ఇప్పుడు కొత్తగా 2 ఆడబోతున్నాయి. ఈ 23 రాష్ట్రాల్లో ఎంతమంది మహిళలు ముఖ్యమంత్రులు ఉన్నారని చెప్పేసి అడగదలుచుకుంటున్నాను. చెప్పండి సమాధానం. ఢిల్లీ ఏమైందన్న? ఎవరు ముఖ్యమంత్రి? చోట సార్ ఒక్కటే ముఖ్యమంత్రి ఎవరన్నా? ఒకటే చోట 33% రిజర్వేషన్ ఇస్తా అని 543 ఎంపీలు ఉన్నప్పుడు ఇవ్వాలా అంటే 180 ఎంపీలు ఇవ్వాలా? 21 సీట్స్ ఉంటే 7 ఇవ్వలేదు. మీరు చెప్పేది కంప్లీట్ చేద్దాం. విఠల్ గారు ఒక్క నిమిషం, కంప్లీట్ చేద్దాం ప్లీజ్. విఠల్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. లెట్ మీ కంప్లీట్. మీకు దమ్ముంటే ఆగన్నా ఇద్దరు కానీ జస్ట్ 1 minute లో మీకు దమ్ముంటే మీరు వెస్ట్ బెంగాల్లో మీరు చేయండి. మహిళని ఉంది కదా, గంగూలీ ఉంది కదా, గంగూలీని తీసుకొచ్చి చేయమని చెప్పండి. ఎందుకు చేయండి? స్వయం అధికారిని ఎందుకు కావాలి మీరు? అదొకటి. నెంబర్ టూ మీరు అస్సాంలో కానివ్వండి, వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదండి. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పేసి ఏ రకమైన మాటలు మాట్లాడతారండి మీరు? ఒక్క మైనారిటీ టికెట్ ఇవ్వలేదు, ఒక్క మైనారిటీ. అందుకే అలాగే విమాన్ గారు, అందుకే మొన్న మీరు మద్దతు ఇచ్చుంటే, బిల్ పాస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇచ్చేవారు కదా, ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చేవి కదా. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు తెలంగాణలో, కర్ణాటకలో మీరు కూడా అధికారంలో ఉన్నారు, మీరు కూడా మారుస్తారు. ఏమైనా మహిళా ముఖ్యమంత్రి వస్తారా 2 రాష్ట్రాల్లో ఏదో ఒక్క చోటైనా? మహిళా ప్రధానమంత్రి వస్తారు, మీరు చూస్తారు. మీరు ఒక్క మాట శివన్న. సో రాహుల్ గాంధీ గారికి ఛాన్స్ లేదా అయితే? ఫ్యూచర్ అంటున్నా నేను. ఓకే యా ప్లీజ్ కంటిన్యూ విఠల్ గారు. ఒక్క మాట నేనేం చెప్తున్నట్టు నమాజన్నకి, మహిళల గురించి ఇందిరాగాంధీ ఒక గొప్ప పోరాట యోధులు, ఇప్పుడు సోనియా గాంధీ గారు నాయకులు, తర్వాత ప్రియాంక ఖైదు భవిష్యత్తులో నాయకులు. మీకోసమే మహిళా బిల్లా? మీరు ఎందుకు వ్యతిరేకించారు మరి? మొన్న పార్లమెంట్ లో సౌత్ ఇండియానికి లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు కేరళలో కేసీ వేణుగోపాల్ కాకుండా ఒక మహిళను ముఖ్యమంత్రి చేయండి మీరు. వెల్కమ్ ఇట్ చేస్తాం 100%. మీరు చెయ్యండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని 2 ఏళ్ళు చేశారు, ఇప్పుడు మహిళా ముఖ్యమంత్రి చేయండి రేవంత్ రెడ్డిని. కర్ణాటకలో మహిళా ముఖ్యమంత్రి చేయండి. మోదీని తీసి మీరు చేయండి, మోదీని తీసి ప్రధానమంత్రిని మహిళను తీసుకురండి. 100% మహిళా రిజర్వేషన్ కోసం బీజేపీ కట్టుబడి ఉంది. అడ్డుకున్నది పార్లమెంట్ లో మీరు, దాన్ని పాస్ కాకుండా అడ్డుకున్నది మీరు. ఇవాళ మహిళల గురించి మాట్లాడే హక్కు బిల్లు తీసుకొచ్చిందే మేము లేదన్నా. నరసింహారావు గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, ఇట్ వాజ్ us. ఎందుకు పాస్ కాలే? మీరు 2020 పాస్ కాలే? మీరు 2023 మహిళా బిల్ ఎందుకు అడ్డుకున్నారు? ఎందుకు చేయలేదు మీరు? బిల్ పాస్ అయింది కదా, 543 చేయండి. ఇప్పుడు ఒక్క మాట నిమాజ్ భాయ్, మన అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, మనం తప్పుడు సమాచారం సమాజానికి ఇవ్వకూడదు. జయరామన్న భాయ్, మీరు కూడా యు ఆర్ ద వెరీ ఇంటలెక్చువల్ అండ్ ఒక సెక్యులర్ భావాలతో అందరికి కోరుకునేది. ఐ రెస్పెక్ట్ యూ. సింపుల్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు 543కి మీరు అడ్డుకున్నారు, 543లో మాత్రమే మహిళా రిజర్వేషన్ పాటించారు. అది 50% మెజారిటీ పెరిగితే వాట్ ఈస్ మ్యాథమెటిక్స్? ఏమైనా క్యాలిక్యులేషన్ లో మారుతాయో చెప్పండి. ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి సీట్లు ఎంత ఉంటాయో తెలంగాణలో కూడా గంతే పెరుగుతాయి. వాట్ ఎవర్ 50% రాష్ట్ర కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 50% సీట్లు పెరుగుతాయి. ఎక్కడ లేదు ఆ అంశం, ఎక్కడ లేదు బిల్లులో, ఎక్కడ లేదు. బిల్లులో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో చెప్పారన్నా. ఆయన చెప్పదు, ఆయన మాటలకి విలువ లేదు. బిల్లు ఉండాలా, లిఖిత ఉండాలి. అది మీరు అడగాల్సింది. రైట్ అన్నా. జయరామ్ గారు కంటిన్యూ. ఏంటంటే
ఇప్పుడు నేను మైలాబిల్ల గురించో లేకపోతే వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఓన్లీ తమిళనాడు గురించే మాట్లాడుకుందాం. ఇక్కడ తమిళనాడులో ఇంకొక విచిత్రం ఏం జరుగుతుంది అంటే, రాత్రికి రాత్రినే ఈక్వేషన్ చేంజ్ అవుతున్నది. టిటి దినకరన్ వచ్చేసి నా ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడే ఒక ఎమ్మెల్యే మీద కేసులు గట్రా కథ కార్ఖానా ఇదంతా జరిగింది. బీజేపీకి ఉన్నది ఒకటి ఎమ్మెల్యే. సో ఇదంతా ఎక్సెట్రా ఇవన్నీ చూస్తుంటే నెంబర్ చిన్నది అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ పార్టీలు చిన్నయా పెద్దయా అనేది కాదు, కానీ రాజ్యాంగబద్ధంగా ఎందుకైనా ఎమ్మెల్యే చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఇంకోటి సుస్థిరమైన గవర్నమెంట్ అంటే ఈ రోజు సంకీర్ణ ప్రభుత్వము పార్లమెంటును పాలిస్తుంది, సంకీర్ణ గవర్నమెంట్ చాలా రాష్ట్రాలలో ఉంది. ఈరోజు దాంట్లో వేరే కన్ఫ్యూజన్ ఏం లేదు. ఈ సంకీర్ణ గవర్నమెంట్లన్నీ ప్రభుత్వాలు ఇవ్వకపోవడం ఈ విధమైన ముందే ఫ్లోర్ టెస్ట్ చేసుకోవాల్సింది ఈ రోజు లోక్ భవన్ లో చేయాల్సిన పరిస్థితి ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా? న్యాయంగానే మాట్లాడు. మనం ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా? 2018 లోపల కర్ణాటకను బీజేపీ దెబ్బ కొట్టినప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఫ్లోర్ టెస్ట్ రాజ్భవన్ లో చేసుకొని పోయిందా? అప్పుడు టైం తీసుకుందా? అప్పుడు టైం తీసుకున్నది 10 days టైం తీసుకున్నది, బల నిరూపణ చేసుకున్నది, బలం నిరూపించుకున్నది, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసుకుంది. సరే కూలగొట్టడం చేసిన తర్వాత అప్పుడు స్పీకర్ గారు అన్న మాటలు ఒకసారి గుర్తు చేస్తాను. అప్పుడు స్పీకర్ గారు రమేష్ గారు ఉండేవారు, కాంగ్రెస్ స్పీకర్ గారు. ఆయన ఫ్లోర్ టెస్ట్ చేసేటప్పుడు ఆయన ఒక మాట చెప్పిండు. ఏం చెప్పారు అంటే, అయ్యా ఈరోజు చెంబర్లోయ దొంగలకైనా నీతి నియమాలు ఉంటాయేమో కానీ ఎమ్మెల్యేలు గెలిచిన ఈ మహానుభావులకు లేకపోవడం నిజంగా సిగ్గుచేటు అని ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడిండు ఆయన. ఇవే మాటలు ఇలానే మాట్లాడిండు. చెంబలోయ దొంగల కన్నా నీతి నియమాలు ఉంటాయేమో కానీ ఎమ్మెల్యే మరి అవన్నీ ఎట్లా ప్రామాణికంగా తీసుకుందాం? నెక్స్ట్ మహారాష్ట్రకు వస్తాయి. మహారాష్ట్రలో కూడా బీజేపీ ఫామ్ చేసినప్పుడు మధ్యాంతరంగానే కదా ప్రభుత్వాన్ని ఫామ్ చేసేసింది, మధ్యాంతరంగానే తీసుకొచ్చేసింది. అప్పుడు కూడా 12 days, ఇక్కడ 10 days అయితే బీజేపీ ఎక్కడ తీసుకున్నది 12 days తీసుకున్నది, బల నిరూపణ చేసుకుని అధికారంలోకి వచ్చేసింది. మరి అప్పుడు కూడా ఇది ఎందుకు అప్లై కాలేదు? దానికి ఎందుకు కాలేదు? ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే బీజేపీ పాలిత ఒక్క నిమిషం, బీజేపీ పాలిత ప్రాంతాల లోపల చాలా రాష్ట్రాలు చెప్పడానికి ఇంకా టైం లేదు. అంటే ఈ రోజు ఒక్క తమిళనాడుకు మాత్రమే, విజయ్ కూడా చెప్పాను, ఒక తమిళనాడుకే ఇది వర్తింపజేసింది. ఇక్కడ విజయ్ టార్గెట్ కాదు. బీజేపీ కావాల్సింది విజయ్ మీద కోపతాపాలు ఉన్నాయి, అది నాకు ఎట్లాగో తెలుసు, ప్రజలకు తెలుసు. కానీ ఇక్కడ విజయ్ని టార్గెట్ అని చెప్పాను. కానీ తమిళనాడు లోపల బీజేపీకి ఎంట్రీ కావాలి కాబట్టి వాళ్లకుండే అస్తిత్వాన్ని అక్కడ చాటుకోవాలనే దాన్ని కాపాడుకోవడం కోసము ఈ వెనకాల ఉండి అన్నా డిఎంకేను పెట్టేసి ఆ వెనకాల నుంచి గేమ్ ఆడుతున్నది బీజేపీ ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్ అనే విషయాన్ని ఎవరినైనా. చిన్న విషయం జయరాం గారు, మరో వాదన వినిపిస్తుంది. జయరాం గారు మరో వాదన వినిపిస్తుంది. అసలు విజయ్ మొత్తం గేమ్ ఆడుతున్నారు. ఎందుకంటే ఆయన ఏ పార్టీలను కూడా సంప్రదించకుండా, మద్దతు లేదని తెలిసి కూడా ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేసేసుకున్నారు. ఇదంతా కూడా విజయ్ గేమ్ ఆడుతున్నారు. కొంత సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నిసార్లు నేను గవర్నర్ దగ్గరికి వెళ్ళాను, నాకు ఏ పార్టీ కూడా పూర్తిగా మద్దతు ఇవ్వట్లేదు అని మరోసారి ప్రజల మ్యాండేట్ కోరే పని చేస్తున్నారు. విజయ్ ఇదంతా చేస్తున్నారు అనేటటువంటి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ యాంగిల్ నుంచి చూస్తారా? నేను ఈ యాంగిల్ ఎవరు పట్టుకొచ్చిందో కూడా నేను చెప్తాను. ఈ రోజు అన్నా డిఎంకేలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్ కి సపోర్ట్ చేసి విజయ్తోని కోalition అవ్వడం కోసం చేసిన తర్వాత అన్నా డిఎంకేలో ఉన్న నాయకులు బీజేపీతోని పొత్తు పెట్టుకున్న వ్యక్తులు దానికి స్ట్రాంగ్ గా ఫీల్ అయిపోయి ఈ డ్రామానంతా క్రియేషన్ చేస్తున్నారు. ఒకవేళ కనుక విజయ్ ప్రజల సానుభూతి కావాలి అని అనుకుందాం, మీరు చెప్పిందే కరెక్ట్, అదే అనుకుందాం. ఈ రోజు విజయ్ కి ప్రజల సానుభూతి కావాలి అనుకుంటే కరూరు లోపల 42 మంది చచ్చిపోతే అప్పుడు కన్నీళ్లు పెట్టేసుకొని రాష్ట్రం మొత్తం కూడా తిరగొచ్చు కదా సానుభూతి కోసము. మరి అది ఎందుకు చేయలేదు? ఆ సానుభూతి అప్పుడు ఇంతకంటే ఎక్కువ ఓటింగ్ షేర్ వచ్చేది కదా, అప్పుడు ఎందుకు చేయలేదు? ఒకవేళ కనుక అదే విజయ్ సానుభూతి కావాలి, విజయ్ ఒక డ్రామా ప్లే చేసినట్టు అవుతే ముందుగానే పార్టీలతోని పొత్తులకు పోయి అప్పుడు ఇంకా పెద్ద ఎత్తున కూడా కలుసుకోవచ్చు కదా, అప్పుడేం చేయలేదు? కాంగ్రెస్ తోనే విజయ్తో కాంగ్రెస్ కలవాలనేది కోరిక ఇప్పటిది కాదు, 2.5 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా
రాహుల్ గాంధీ గారు చేస్తున్నది ఏంటి అంటే మేము ఒక క్రమశిక్షణ గల పార్టీగా మాకు డిఎంకేతో సంబంధాలనే కాబట్టి మేము దాన్ని కొనసాగింపు చేస్తున్నారు. దాన్ని ఎవరు తప్పవట్లేదు. విజయదాన్ని కూడా ఏం కోరుకోలేదు. కాంగ్రెస్ వద్దనుకున్నది, విజయ్ అనుకున్నారు, ఇండివిజువల్ పోటీ చేసిండ్రు. మరి అప్పుడు కూడా అడగాలి, సానుభూతి కావాలని కోరుకోలేదు. ఇదే అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒకవేళ కనుక సానుభూతే కాదు కూడా విజయ్ డబ్బులు ఖర్చు చేసింది ఏమి లేదు. అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓట్లు కొనుక్కున్న దాఖలాలు ఏమి లేవు. ప్రజలకున్న ఆ ఫీల్డ్ ని విజయ్ క్యారీ ఫార్వర్డ్ చేసిండు. దాన్ని తీసుకొచ్చేసి ప్రజల ముందు పెట్టేసి ఏదైతే కోరుకున్నారో ఏ వ్యవస్థనైతే నిర్మించాలనుకున్నారో ఆ వ్యవస్థ నుంచి లోపాలు ఉన్న ప్రజలను సఫరస్ని పట్టుకొచ్చేసి ఎమ్మెల్యేలను చేసి పెట్టేసిండు. ఒకవేళ సానుభూతి కావాలనుకుంటే వాళ్ళ బయోడేటా చెప్పేసి ఎక్కడ ప్రచారం చేయలేదు కదా. ఈ డ్రైవర్ కొడుకని ఎక్కడ ప్రచారం చేయలేదు కదా. కూలి చేస్తున్న వాళ్ళని ఎక్కడ ప్రచారం చేయలేదు కదా. ఈరోజు ఎస్సీలను ఎక్కడ ప్రచారం చేయలేదా. కులాన్ని మతాన్ని ఎక్కడ పెట్టలేదు కదా. ఈరోజు మత రాజకీయాలు ఎక్కడ చేయలేదు కదా. మరి సానుభూతి ఎక్కడ కోరుకున్నట్టు? అంటే సానుభూతి కోరుకోవడానికి ఏదో మార్గం ఉండాలి కదా. అది కులమన్నా ఉండాలి, మతమన్నా ఉండాలి, డబ్బు లేకపోయినా ఉండాలి, నిరక్షరాస్యత ఉండాలి, ఏదైనా ఉండాలి. అది ఏమీ లేకుండా సానుభూతిని కోరుకున్నారనే డ్రామా ఎట్లా వచ్చింది? జయరామన్నకు ఒక మాట సూచన చేస్తున్నాను అన్న. ఒక్కటే నిమిషం నేను అంటే ఇక్కడ ఎక్కడ సానుభూతి కోరంది. ఓన్లీ మొత్తం గెలిచిన తర్వాత 108 మంది ఎమ్మెల్యేలకు ఇంకొక 10 మంది కావాలి అనుకున్న తర్వాత ఇక్కడ సానుభూతి కన్నీళ్లు గారిస్తే వస్తాయా? సానుభూతితోని ప్రభుత్వాలు ఉంటాయా? సానుభూతితోని ప్రభుత్వాలు నిలుస్తాయా? అది నిలువే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలుసు, విజయ్కి బాగా తెలుసు. అంటే ఈ రోజు ప్రభుత్వాలు వాళ్ళ వ్యక్తిగత కొంతమంది నాయకుల వ్యక్తిగత ప్రయోజనాల కోసమో వాళ్ళకుండే తప్పుల కోసమో వాళ్ళకు ఈరోజు బీజేపీ చేత బ్లాక్ మెయిల్ చేయబడి ఈరోజు బీజేపీకి భయపడి ఈడీలకు సిబిఐలకు భయపడి ఈరోజు తలొగ్గిన వ్యక్తులు ఈరోజు మనం చెప్పాల్సిన పని లేదు. ఈరోజు దినకరన్ వెనకాల చిట్టా అయిపోతే ఏముందో తెలియదా? దినకరన్ ఆస్తులు ఏమున్నాయో తెలియదా? దినకరన్ ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో తెలియదా? కింగ్ ఫిషర్ కంపెనీ వాళ్ళ అన్నా గాని వాళ్ళు గాని అమ్ముకున్న విషయాలు తెలియదా? సినిమా ఇండస్ట్రీలో అంటే ఇలా చెప్పుకుంటే చిట్టా అయిపోతే దినకరన్కున్న లోపాలను పాపాలను చెప్పుకుంటూ పోతే ఈరోజు 200 పేజీల బుక్ కూడా సరిపోదు. ఈరోజు అలాంటి తప్పులు చేసిన ఈరోజు బీజేపీలో ఉన్నది. ఏదో చెప్తారంటే ఒక్కసారి వినండి. చెప్పండి. నేను విశ్లేషణ విన్నాను. ఇది నేను ఒక మాట, ఇప్పుడు అక్కడ సుస్థిర ప్రభుత్వం ఉండాలా వద్దా? నీ మిత్రుడే ఒక మాట ఇక్కడ మిత్రులు అనే విషయానికి అవకాశం లేదన్న. ఇక్కడ మనం రాజ్యాంగాన్ని విన్నా అన్న, రాజ్యాంగాన్ని నేను అదే చెప్తున్నాను. 1 minute లెట్ మీ ఒక్క మాట నాకు ఛాన్స్ ఇచ్చి యూ కెన్ ఆన్సర్ ఇట్. నేనేమంటున్నంటే విజయ్ గారు ఒక కొత్త రాజకీయాలు, ఈ దేశ రాజకీయాల్లో కొత్త వాడు సృష్టించాడు. అప్పుడు ఎన్టీ రామారావు ఒక ప్రభంజనం అయితే ఇప్పుడు విజయ్ గారు ఒక రాజకీయాల్లో డబ్బు అవసరం లేదని ఒక పేదవాళ్ళని కూడా వాళ్ళు ఎమ్మెల్యే చేసిన ఘనత విజయ్. ఐ రెస్పెక్ట్. నేను చాలా ఈ రాజకీయాలు ఎట్లాంటి ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఓపెన్. విజయ్ పోరాటం అంతా ఎవరిపైన? డిఎంకే పైన కదా, అవునా కదా? విజయ్ పోరాటం మొత్తం అది అధికార డిఎంకే అవినీతిని చూపించి డివైచ్ అరాచకాలను చూపించే కదా విజయ్ ఇప్పుడు పార్టీ పెట్టి 2 ఏళ్ల కింద పార్టీ పెట్టి వాళ్ళ అధికారంలో వచ్చిండు. విజయ్ అన్నా డిఎంకే మీద పోరాటం నేను చేయలే. సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు, నేను విజయ్ మోడీ మీద పోరాటం చేయలే. సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు, నేను కాదనట్లేదు. ఇవాళ విజయ్ డిఎంకే మీద పోరాటం చేసి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. హంగలో ఉన్నాం కాబట్టి చర్చించుకుంటున్నాం. ఇవాళ విజయ్ ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా పరిగణించాలంటే ఏం చేయాలి? విజయ్ వాళ్ళ అన్నా డిఎంకే మద్దతు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని కేంద్రంతో సఖ్యత ఉండి రాష్ట్ర అభివృద్ధి కృషి చేయాలి. సిద్ధాంతాలు రాద్ధాంతాలు కొంత పక్కకు పెడదాం. నీకు అభివృద్ధి ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా? నీకు వ్యక్తిగతమైన సిద్ధాంతం ఉండొచ్చు, కానీ ప్రజలకు అందరికీ అది ఉండాలని లేదు కదా. నీ సిద్ధాంతం ప్రజల మీద రుద్దాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడక్కడ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని అన్నాడీఎంకే సపోర్ట్ తీసుకొని 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని కేంద్ర సహకారాలతోటి అభివృద్ధి చేసే అవకాశాన్ని కోల్పోతున్నాడు. అది భారతీయ జనతా పార్టీ మీద కోపంతో, అన్నాడీఎంకే కోపంతో 5 మంది ఉన్న కాంగ్రెస్ తోటి మద్దతు తీసుకొని వీళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటున్నాడు. 5 ఏళ్ళు ఎట్లా పరిపాలిస్తాడన్నా? కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్ర చూడలేదా? ఎప్పుడు కాలువట్టి గుంస్తుందో తెలియదు. 6 నెలల 3 నెలల ఏడాదా? సుస్థిర ప్రభుత్వం కోరుకోవాలనే మనలాంటి కోరుకోవాలి. అక్కడ ఏర్పడాలి, కేంద్రం సహకారం ఉండాలి. ఇప్పుడు ఆ కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా మీరు గమనించండి. 80 సంవత్సరాల నుంచి కూడా కేంద్రంలో ఇందిరాగాంధీ ఉండని, మోడీ ఉండని,
కేంద్రంతో సఖ్యత ఉండి ఫండ్స్ తెచ్చుకొని అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చెందుతాయి. ఇవాళ ఒక గొప్ప అవకాశాన్ని విజయ్ కోల్పోతున్నాడు. కేంద్రంతో గొడవలు పెట్టుకొని అన్నాడు ఇంకా సపోర్ట్ లేకుండా కేంద్రంలో ఎన్నడకు రాని కాంగ్రెస్ తోటి మద్దతు తీసుకొని ఒక సైద్ధాంతిక ఓకే విఠల్ గారు, నుమన్ గారు నుమన్ గారు conclude. శివ తీసుకుంటా ప్లీజ్. నుమాన్ వన్ ప్లీజ్. ఇక్కడ విఠలన్న చెప్పిందాన్ని నేను ఆహ్వానిస్తున్నాను, అభినందిస్తాను కూడా. ఇక్కడ విజయ్ ఎప్పుడు కూడా బీజేపీని తప్పుపట్టలేదు. సైద్ధాంతికంగా ఇక్కడ ఉండే క్రిస్టియానిటీ పీపుల్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక్కడ సెక్యులర్ విధానాన్ని ఎవరి మతాలు ఎవరి కులాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇది రాజ్యాంగబద్ధంగా వాళ్ళు బతకాలి కాబట్టి వాళ్లకు గౌరవాన్ని ఇచ్చేసి నేను రొటీన్ ద్రవిడియన్ లాగా అన్న ఒక్క నిమిషం మీరు అడిగిన మతాన్ని తీసుకొని హిందువులు దూరం పెడదామా? హిందువులు వద్దా చెప్పు అన్న ఒక్క నిమిషం. హిందువులు వద్దా అన్న ఒక్క రొటీన్ ద్రవిడియన్ పార్టీ లాగా అన్న ఒక్క నిమిషం. ఆలోకుడికి మతం ఉండొద్దు అన్న ఒక్క నిమిషమే. అందరూ సమానంగా అన్న చూడాలి. ఒక్క నిమిషం. అన్న మీరు చెప్పండి అన్న నాకు చెప్పనివ్వండి అమ్మ బంద్ చేయమ్మ ఫ్యామిలీ. అంటే ఇక్కడ ఒకటేంటంటే రొటీన్ ద్రవిడియన్ లాగా నా పార్టీ ఉండదు. ఇందులో సెక్యులారిటీ ఉంటుంది, సెక్యులరిజం ఉంటుంది. ఎవరి నమ్మకాల విశ్వాసాలను వాళ్ళని గౌరవిస్తామని చెప్పిండు. అంటే దాన్ని ఇక్కడ హిందువులను వ్యతిరేకించినట్టు కాదు, ముస్లింలను హత్తుకున్నట్టు కాదు, క్రిస్టియన్ నెత్తిన పెట్టుకున్నట్టు కాదు. ఇక్కడ అందరినీ సమానంగా చూసినట్టు మాత్రమే. ఇది బీజేపీతోని పాజిబిలిటీ కాదు. ఇది చాలా క్లియర్ గా చెప్పిండు. నేను వాళ్ళతో కలవని అని చెప్పేసి ఎలక్షన్ల ముందే చెప్పేసిండు. ఈ క్లియర్. ఇక డిఎంకే విషయానికి వస్తే డిఎంకేను తన శత్రువుగా పరిగణిస్తూనే ఇక్కడ ప్రజలకు ఉన్న అంశాలు రెండు. ఒకటి దోపిడీ, ఇంకొకటి కుటుంబ పాలన. రెండే అంశాలు. ఒకటి దోపిడీ, రెండోది కుటుంబ పాలన. ఇవి అంతమొందించాలే, మనమంతా ఒక్కటి కావాలని చెప్పేసిండు. అది జరిగింది. ఈ రోజు అది జరిగిన తర్వాత కూడా స్టాలిన్ గారికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ రోజు విజయ్ లార్జెస్ట్ సింగిల్ పార్టీగా ఆయనను పిలవండి, ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించండి, అతను ఫ్లోర్ టెస్ట్ చేసుకుంటాడని చెప్పిన తర్వాత మరి మిగతా వాళ్ళకి ఏంది కడుపులు నొప్పి? ప్రధానంగా ప్రధానంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉంటానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి ముద్ర తన సెల్ఫ్ క్లెయిమ్ చేసుకొని విజయ్ని ముఖ్యమంత్రి చేయాలన్న తర్వాత ఆయన గొప్పతనాన్ని మనం హర్షిద్దామా? రాజ్యాంగ ముసుగు లోపల ఆడే డ్రామాను మనం ఏఐడిఎంకే కనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్తున్నారు. రెండు మెన్షన్ చేయాలి కదా, రెండు మెన్షన్ చేయాలి కదా. రైట్, ఓకే. నుమన్ గారు కంటిన్యూ. అన్నాడీఎంకే మద్దతు అదే చెప్పిన కదా. అన్నాడీఎంకే మద్దతు కోరుకున్నట్టు అవుతే ఈ రోజు మోడీ గారు, అమిత్ షా గారు పూల పాన్పు వేసేసి అందులో పవలించేలా చేస్తారు. అందులో డౌట్ ఏం లేదు. అది విజయ్ కోరుకోలేదు. సిద్ధాంతపరంగా విఠల్ గారి మాటలతో మనకి ఏమర్థం అవుతుందంటే దిస్ ఈస్ కంప్లీట్లీ ఏ ట్రాప్ ఆఫ్ మోదీ గారు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అరే మేము వద్దు, నేను ప్రేమ చేయాలంటే అంటే ఏమన్నట్టు తీసుకోకు. సుస్థిర ప్రభుత్వం ఉండాలి. వద్దు సార్, మీ సుస్థిరం మీరు చూసుకోండి. కేంద్రంలో మా సుస్థిరం మీరు మద్దతు ఇచ్చి మళ్ళీ 6 నెలల్లో మీరు విత్డ్రా చేసుకుంటే మీరు 6 నెలల్లో విత్డ్రా చేసుకుంటే విజయ్ యడ్యూరప్పకి ఏ రకంగా అయితే మెజారిటీ లేనప్పుడు కర్ణాటకలో 104 ఉన్నప్పుడు 2018లో మీరు ప్రమాణ స్వీకారానికి ఇచ్చి ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా చేసిండ్రో అదే రకంగా టీవీకే చేయవలసిందిగా మేము సుప్రీంకోర్టు నెంబర్ 2 ఒకవేళ ఇదే తాత్సారం జరిగితే మాత్రం ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. రోడ్ల మీదకి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏర్పడుతుంది. ఈ అనిశ్చితి మంచి దిస్ ఈస్ This is a disrespect for the people of Tamil Nadu. This is a disrespect for the people of South India.
This is a disrespect మాట, of the people who have voted for TVK. This is a disrespect of democracy. This is a disrespect of constitution. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఆపండి, మీ డ్రామాలు ఆపండి. TVK ఇమీడియట్ గా ప్రమాణ స్వీకారానికి రెండు సార్లు మీరు తిరస్కరించారండి. ఇది మంచి పద్ధతి కాదు. రోడ్ మీదకి వస్తే మిమ్మల్ని అధికారాలు లేవండి గవర్నర్ గారికి. ఆయన ఒక ఏజెంట్ మాత్రమే, ఆయన ఒక ఇన్ఫార్మర్ మాత్రమే, ఆయన ఒక ఏజెంట్ మాత్రమే. ఆయన అధికారాలు లేవు. ఆయన ఆపాలి, డ్రామాలు ఆపి టీవీకే విజయ్ కి ఇమీడియట్ గా ప్రమాణ స్వీకారం చేయడానికి అవకాశం కల్పించాలా? ఎవరికైనా నెంబర్స్ వచ్చాయని చెప్పేసి ప్రజలు మిమ్మల్ని చీదరించుకుంటున్నారు. ప్రజలు ఆడుతున్నటువంటి నాటకం అని చెప్పేసి గ్రహించారు. మీరు దీన్ని ఆపండి. ఇంకా హాస్యాస్పదం కాకండి. మీరు మిమ్మల్ని చీదరించుకుంటున్నారు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. విఠల్ గారు కంక్లూడ్. నేనేమంటానంటే అక్కడ సుస్థిరమైన ప్రశాంతమైన ప్రభుత్వం ఏర్పడాలని బీజేపీ ఆకాంక్షిస్తుంది. అలా ఒక్క పార్టీ ఒక్క వ్యక్తి బీజేపీ మాకు ఎలాంటి అందరం లేదు. గవర్నర్ గారి ఉద్దేశం చెప్తాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ విజయం చేతిలో పెట్టుకొని ఎప్పుడు కావాల్సి అప్పుడు కూలగొట్టి మళ్ళీ డిఎంకేకి అధికారం ఇస్తామన్నటువంటి రాజకీయ కుట్రలో భాగంగా ఇవాళ రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. వాళ్ళు 5 మంది ఎన్నడైనా విత్డ్రా చేసుకోవచ్చు, వాళ్ళు 6 నెలల్లో 3 నెలల్లో. అందుకని సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నాం. కొంత సమయం ఇస్తున్నాం. 118 రాత అందరూ సుస్థిరం అంటున్నారు, అందరూ సుస్థిరమని అంటున్నారు, కానీ విజయం మాత్రం ప్రమాణ స్వీకారం చేయనివ్వట్లేదు. అంటే డిఎంకే సినిమాలు చేసిన హీరోకి సినిమాలు చూపిస్తున్నారు, సినిమాలు చేసిన హీరోకి సినిమాలు చూపిస్తున్నారు అక్కడ అన్ని పార్టీలు కలిసి. 18 మంది లెటర్ ఇస్తే అయిపోయాయి కదా. రైట్, ఓకే ఓకే, థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ జయరామ్ గారు, థ్యాంక్ యూ నుమాన్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే